హలో, అందరికీ హాయ్. మీడియాకి అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు చెప్పారు. ఒక పక్క ఏమో అశ్విని దత్ గారు, ఒక పక్క కిరణ్ గారు, ఇంకో పక్క ఆదిశేషగిరిరావు గారు, కనిపించిన నాలుగో సింహమాకి స్వప్న గారు. యాక్చువల్లీ టుడే ఇండియాస్ బిగ్గెస్ట్ టాప్ లేడీ ప్రొడ్యూసర్ స్వప్న గారే. అది 100% ఒప్పుకుని తీరాలి. శ్రీనివాస్ మంగాపురం ఇలాగా కొత్త వాళ్ళని అంటే కృష్ణ గారు మనం లాంచ్ చేయాలి అని నన్ను పిలిచినప్పుడు, సో అంటే నేను RX100 తీసుకొచ్చాను కదా, పెద్ద టెన్షన్ అయితే లేదు. కానీ అంటే ఫ్యామిలీ హీరో అంటే చాలా వెయిట్ ఉంటుంది, చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అందులో వెనక దత్తు గారు ఉన్నారు, దత్తు గారు ప్రజెన్స్. అండ్ కృష్ణ గారు అంటే మామూలు విషయం కాదు. నేను ఆయన్ని కలిసింది ఒకే ఒక్కసారి, కానీ ఆయన గురించి విన్నదైతే చాలాసార్లు చాలామంది దగ్గర ఇండస్ట్రీలో ఎవరైనా కొంతసేపు కూర్చుని సీనియర్ హీరోస్ గురించి మాట్లాడుకుంటే కృష్ణ గారి గురించి డిస్కషన్ రాకుండా ఎండ్ అవ్వదు. ఆయన్ని ఎక్కడ ఎవరు బ్యాడ్గా మాట్లాడడం నేను ఇప్పటి వరకు అసలు చూడలేదు, వినలేదు. ద రియల్ సూపర్ స్టార్ కృష్ణ గారు ఎక్కడో తిరుపతి నుంచి 50 కిలోమీటర్స్ లోపల పులిగొండ అనే ఒక ప్లేస్లో షూటింగ్ చేస్తూ ఉండగా నేను రోడ్డు మీద నుంచునున్న ఒక ఆటో అతను వెళ్తున్నాడు సార్. ఆపి నా దగ్గరికి ఎవరు షూటింగ్ అన్నాడు. అలా నేనే కృష్ణ గారు మనవడు హీరో అన్న. అతను చేయి చూపించాడు, కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ ఇక్కడ పచ్చబొట్టు రాసుంది అనే షాక్ అయ్యా. ఎక్కడ తిరుపతి, ఎక్కడ అది. అంత హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు కృష్ణ గారికి. అండ్ ఆయన అంటే నాకు పర్సనల్గా ఎందుకు ఇష్టం అంటే, నో రిస్క్ నో స్టోరీస్ అని నేను మొన్న ఒకటి ఏదో పోస్ట్ పెట్టా. ఆయన చేసినంత రిస్క్ ఏ హీరో కూడా చేసుండ్రు. ఐ థింక్ టెక్నికల్గా కానివ్వండి, లేకపోతే స్టోరీ వైజ్గా కానివ్వండి, పోటీతత్వం కానివ్వండి, అవతల వాళ్ళతో ఎదురుగంటే ఎదగాలి, నేనే ఉండాలి అనేది. ఐ థింక్ జేక్స్ కనిపించడు, కానీ జేక్స్లో కూడా ఖచ్చితంగా ఉన్నాయి సార్ అవన్నీ. నేను జయకృష్ణలో అతను చాలా పెద్ద హీరో అవుతాడు జయకృష్ణ. అంటే అందరూ అనుకుంటారు వాసుకి గారు అన్నట్టు నేనేమో పైకి కనిపించడానికి చాలా క్రూరంగా చాలా ఫాస్ట్గా కనిపిస్తా, తను స్లోగా ఉంటాడు. తను నాకన్నా ఫాస్ట్ సార్. రావేంద్రరావు సార్ తను మామూలుగాడు కాదు సార్ అసలు. అంటే అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. మీరు చూసారు ఫైట్స్, డ్యాన్స్. మొన్న మేము మంగ సాంగ్ రిలీజ్ చేశాము, అందులో డ్యాన్స్ చూశారు. ఫస్ట్ అల్లెల్లేలో ఇద్దరు గ్రేస్ చూశారు. అండ్ ఇంకా చాలా సాంగ్స్ ఉన్నాయి సార్. నేను ఏంటంటే సార్ ఎప్పుడు కూడా నా సినిమాలో మ్యూజిక్ చాలా బాగుండాలని కోరుకుంటాను. నేను RX100 మ్యూజిక్ కూడా ఎంత పెద్ద ఇట్టో తెలుసు, మంగళవారం బ్యాక్గ్రౌండ్స్ కూడా ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలుసును. 100% చెప్తున్నా, శ్రీనివాస్ మంగాపురం ఆడియో బ్లాక్ బస్టర్. నేను ఇంకా వచ్చే 3 సాంగులు కూడా నేను ఫస్ట్ ఎప్పుడు ఒక ట్యూన్ ఏదైనా వచ్చిన వెంటనే తీసుకుని దత్తు గారి దగ్గరికి వెళ్తాను అనమాట. ఫస్ట్ దత్తు గారి దగ్గరికి వెళ్ళి అది ముందు ప్లే చేస్తా. ఫస్ట్ 2 సాంగ్స్ వచ్చిన వెంటనే ప్లే చేసా. ఆయన అన్నారు మన సినిమా ఆడియో హిట్ అమ్మా అన్నారు. సో నాకు చాలా హ్యాపీగా ఉందని. నాకు ఎవ్రీడే దత్తు గారు ఫోన్ చేస్తారు. అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది అంటే ఆయన తీసిన సినిమాలన్నీ గుర్తొస్తాయండి నాకు. ఒక్కసారి వెనక్కి వెళ్ళి నేను అసలు పుట్టడం కూడా పుట్టలే. లెజెండరీ ప్రొడ్యూసర్ ఆయన డైలీ ఫోన్ చేసి నాకు ఏంటి వర్క్ ఎక్కడి వరకు వచ్చింది ఏంటి ఇవన్నీ. అంటే ఒక పక్కన అంటే అశ్విని దత్ గారు లాంటి ఆయన డైలీ నాకు ఫోన్ చేస్తున్నారనే ఒక హ్యాపీనెస్, అచీవ్మెంట్, నేను సాధించిన అచీవ్మెంట్ కూడా గుర్తొచ్చి ప్రతిరోజు గుర్తుపెట్టుకుంటూ ఉంటాను అవి. అండ్ టెక్నీషియన్స్ అండ్ రాషా, జేక్స్ అండ్ రాషా, నేను ఇద్దరితో చాలా చాలా ఎంజాయ్ చేశాను వర్క్. నేను అందులో కొత్త వాళ్ళు అంటే కొంచెం ప్రెజర్ ఉంటుంది, కానీ నాకు నిజంగా వీళ్ళిద్దరి వల్ల నాకు ఇంత కూడా ప్రెజర్ లేదు. రాషా వెరీ గుడ్ యాక్ట్రెస్, ద బెస్ట్. తను నేను పనిచేసిన హీరోయిన్లో నేను చాలాసార్లు చెప్పాను తనకి. అండ్ తను ఏంటనేది ఇంకా ముందు చాలా మాట్లాడతాను, నేను చాలా చెప్తా.
అండ్ జేక్స్ గురించి కూడా ఇంకా చాలా చెప్పాలి, ముందు ముందు ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి ఆ, నేను మంచి అయితే చెప్పను, మీ గురించి ఏదేది బ్యాడ్ ఉందో మొత్తం అదే చెప్తా మొత్తం అందరికీ. లేదు జేక్స్ చెప్తున్నా నేను, చాలా కసితో ఉన్నాడు జేక్స్. అండ్ స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగుంటుంది, ఏ యాంగిల్లో అయినా సరే చాలా బాగుంటుంది. ఇద్దరు ఒకళ్ళొకళ్ళు, రాషా అండ్ జేక్స్ పోటీ పడి యాక్ట్ చేశారు చెప్తున్నా. వాళ్ళిద్దరు కెమిస్ట్రీ ఏంటని మీ స్క్రీన్ మీద చూస్తే తెలుస్తుంది. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి కూడా, జీవి నేను ఇది మ్యూజికల్ మూవీ చేద్దాం అనుకుంటున్నాను అని అనగానే నీకు ఎన్ని సాంగ్స్ అని అన్నారు. ఫస్ట్ 7 సాంగ్స్, ఒకటి వద్దనుకున్నాం, ఇప్పుడు 6 సాంగ్స్ ఉన్నాయి సార్. తను ఎనీ ట్యూన్ 2 అవర్స్ అండి అంతే. అల్లెల్లే ట్యూన్ 2 అవర్స్, మంగ ట్యూన్ 2 అవర్స్, ఎనీ ట్యూన్ 2 అవర్స్లో తెచ్చుకున్నాను. జీవి అండ్ జేక్స్, జయకృష్ణ గుమ్మడి కెమెరామెన్ కూడా. కంప్లీట్ అవుట్డోర్ తీసిన సినిమా అండి ఇది. అంటే కొన్ని హైదరాబాద్లో షూట్ చేసాం, ఒక హౌస్ కానీ ఇవి కానీ, అది అసెన్స్ అంతా కూడా మీకు మూవీలో కనిపిస్తుంది. ఒక రగ్గడ్ వేలోనే ఉంటూ ఒక సైన్ ఉంటుంది సినిమాకి, మూవీకి. ఇది 2 బ్యాక్డ్రాప్స్ నడుస్తుంది. అది ఏంటనేది ట్రైలర్లో మేము రివీల్ చేసాం, ట్రైలర్ కూడా కొన్ని రోజుల్లో రాబోతుంది. అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్, ఎవ్రీ టెక్నీషియన్, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ లిరిసిస్టులు కూడా, ఇప్పుడు ఈ టెంపుల్ సాంగ్ రాసింది చంద్రబోస్ గారు, మొన్న ఒకటి రాసింది కాసర్ల శ్యామ్, అండ్ ఇంకా శ్రీమణి గారు, చాలామంది ఉన్నారు ఇంకా రాసిన వాళ్ళు. ఇంకా ముందు రాబోతున్నాయి సాంగ్స్. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్, పేరు పేరున ఎవ్రీ టెక్నీషియన్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మోహన్ బాబు గారు, ఆయన గురించి నేను నెక్స్ట్ ఫంక్షన్లో మాట్లాడతా. నిన్నే మాట్లాడా ఫోన్లో ఆయనతో, చాలామంది మాట్లాడాల్సింది ఆయన గురించి. థ్యాంక్ యూ అండి.